దేవుని వాక్యం సెలవిస్తుంది, మన హృదయము భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చాలా మంది చెప్తూ ఉంటారు, నేను ఇంత త్వరగా మోసపోయానేంటి, ఇంత తెలియకుండా మోసపోయానేంటి అని అనేక సందర్భాల్లో వారి యొక్క హృదయం మాట విని చెడు మార్గాల్లో వెళ్ళినటువంటి వారు, వారి యొక్క జీవితంలో నష్టపోయినటువంటి వారు చెప్తూ ఉంటారు కదా. అవునండి, మన హృదయము మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. దానిని గ్రహిద్దాం అనుకున్నప్పటికీ కూడా మన హృదయము చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మన హృదయంలో పుడుతున్నటువంటి ఆశల వల్ల మనల్నే మోసం చేస్తూ ఉంటుంది. మన దేవుడు మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క క్రియలను బట్టి ప్రతీకారం చేసేటువంటి దేవుడండి. చాలా మంది పాపం చేస్తూ ఉంటారు. నా హృదయముకు నచ్చినట్లుగా నేను చేస్తాను, నా హృదయం చెప్పినట్లుగా నేను చేస్తాను, చెడు త్రోవల్లో నడుస్తూ చెడు మార్గాల్లో జీవిస్తూ దేవుని గాయాలు రేపేటువంటి వారుగా, దేవుని వాక్యాన్ని పఠించకుండా, ప్రార్థనా సమయాలు కలిగి ఉండకుండా, కేవలం వారి యొక్క హృదయం చెప్తున్న రీతిగా జీవిస్తూ ఆ భయంకరమైనటువంటి మోసకరమైన మార్గంలో నడుస్తూ ఉన్నారండి. పాప బానిస బ్రతుకు, ఆకర్షణ నిండిన లోకం, సర్వమనే భ్రమలోనే బ్రతికానే. నీ వాక్యముతో సంధించి నా ఆత్మనేత్రములు తెరచి ప్రేమతో నన్ను ఆకర్షించావే. పాప బానిస బ్రతుకు, ఆకర్షణ నిండిన లోకం, సర్వమనే భ్రమలోనే బ్రతికానే. నీ వాక్యముతో సంధించి నా ఆత్మనేత్రములు తెరచి ప్రేమతో నన్ను ఆకర్షించావే. దయచేసి మన హృదయం చెప్తున్న మాటలు వినటానికి బదులుగా దేవుని వాక్యానుసారంగా మన హృదయమును మలుచుకోవాలి. ప్రతివాని క్రియలకు జీతమిచ్చుటకు మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు కదా. వాని క్రియల చొప్పున వాని యొక్క ప్రవర్తన బట్టి నేను ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. అవునండి, మన దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా నా యందు ఉన్నాడలా దాని నుంచి నన్ను విడిపించి నిత్య జీవ మార్గం వైపు నన్ను నడిపించుము. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును. అవునండి, మన దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. మన క్రియలు చెడ్డగా ఉన్నాడలా, మన క్రియలు ఆయన వాక్యానుసారంగా ఉండకుండా కేవలం ఈ లోక పద్ధతిలోనే మన యొక్క జీవితం ఉంటే దేవుడి వల్ల వస్తున్నటువంటి ప్రతీకారం మనం పొందుకోవాల్సమా? అందుకే ఈ యొక్క ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం చెప్తున్న మాటలు వినకుండా దాన్ని గ్రహించేవారు ఎవరూ లేరని చెప్పి ఆయన వాక్యం సెలవిస్తుంది గనుక దేవుని వాక్యానుసారంగా మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుని ఆయన వాక్యమును మన హృదయంలో ఉంచుకుని ఎడల ఈ ఘోరమైన వ్యాధి తగ్గుతుందండి. ఈ మోసకరమైన హృదయము మనల్ని మోసం చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో నివసింపనివ్వాలి. మలినమైన మనసు, గమ్యం లేని పయనం, హృదయమే చీకటిమయమయ్యిందే. నీ రక్తముతో నన్ను కడిగి నాకు విడుదలను దయచేసి వెలుగుతో నాకు మార్గం చూపావే. మలినమైన మనసు, గమ్యం లేని పయనం, హృదయమే చీకటిమయమయ్యిందే. నీ రక్తముతో నన్ను కడిగి నాకు విడుదలను దయచేసి వెలుగుతో నాకు మార్గం చూపావే. మన దేవుడు మన అంతరింద్రియములను పరీక్షించువాడు. అంతరింద్రియములను పరీక్షించు దేవుడు మన మనసు చంచలం కాకుండా స్థిరమైన మనసు కలిగి ప్రభువునందు నిరీక్షణ ఉంచి దేవుడు చెప్పిన మాటల ప్రకారము జీవించాలని మన హృదయాన్ని మనము సిద్ధపరుచుకుంటూ ఉండాలి. మన హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరునట్లుగా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే మన హృదయము చేసేటువంటి మోసం నుండి, మన మనసు చెప్తున్నటువంటి మాటల నుండి మనము తప్పింపబడి దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాల ప్రకారము మనము జీవించగలుగుతాం. తద్వారా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతాం. మన మనసు చంచల మనసుగా ఉండకుండా స్థిరమైన మనసు కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, అయ్యో ఇంత త్వరగా నేను ఎలా మోసపోయాను, నా మనసు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, నా మనసు కాన్స్టెంట్ గా లేదు,
నా మనసు స్థిరంగా లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు కదండి. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకో. ఎందుకు మన మనసు స్థిరంగా ఉండటం లేదంటే దేవుని వాక్యం వైపు మన మనసు పెట్టడం లేదు. మన హృదయము దేవుని వాక్యానుసారంగా మలుచుకోవటం లేదు. మన హృదయము దేవుని వాక్యం చేత నింపబడుతూ ఉంటే, ప్రార్థనా శక్తితో మన అంతరింద్రియములు నింపబడి ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడవగలుగుతాం. దేవుడికి నచ్చినట్లుగా జీవించగలుగుతాం. మన హృదయము మనల్ని మోసం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవటం మాత్రమే కాకుండా ఇతరులకు దీవెనకరంగా ఉండగలుగుతాం.